అర్చన ప్రేమ గొప్పదా లేక మన యశ్వంత్ ప్రేమ గొప్పదా? అమ్మా, నీకు అర్చన గురించి తెలుసు కదా, నువ్వైనా తనకు చెప్పు, అర్చన ప్రేమ గొప్పదా నా ప్రేమ గొప్పదా? ఏమే కీర్తి, నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ సాంగును, నువ్వు కట్టిన చెరుకు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కు ఏమైనా సంబంధం ఉందా? దీని క్రియేటివిటీ తగలయ్యా. ఏంటది నీ ఆరాటం? ఎప్పుడు చూసినా అరుపులు ఆర్బాటలేనా? అసలు సొగసు పుట్టిందే ఆడదాని నుంచి. ఆడవాళ్లుగా పుట్టడం మన అదృష్టం వదినా. ఉన్నదాన్ని వాడుకో. ఏడిసావు. అవతల మా అక్క ధనలక్ష్మి ఫోన్ చేసింది. రేపు కోర్టు కేసు వాయిదా ఉంది. నువ్విలా సొగసు చూస్తూ కూర్చుని కేసు కోర్టు దాటి వచ్చింది కూడా పట్టించుకోకుండా ఉండు. అవతల నీ బతుకుని కాశీలో కలుపుతుంది అమృత. వదినా, ఫస్ట్ నువ్వు కంపారిజన్ డైలాగ్స్ చెప్పడం మానేసి ఏం జరగబోతుందో సూటిగా చెప్పు. ఒసే వెర్రిమోహన్ దానా, మాధవ్ తరపున అమృత దిగుతోంది. నువ్వు అర్జెంటుగా వెళ్లి శర్వాణిని కలిసి అర్థమైంది కదా? ఓ సింతే కదా. ఇక నాకొదిలే, నేను చూసుకుంటాను. శర్వాణి, అవతల అమృత నా గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంటే నువ్విక్కడ కూర్చుని తీరిగ్గా ఆడితే ఆధారం సీరియల్ చూస్తున్నావా? కీర్తి, నసపెట్టకు. ఎప్పుడొచ్చినా ఏదో సోది చెప్తావుగా. ఏంటో త్వరగా చెప్పు, అవతల సీరియల్ అయిపోతుంది. ఇది నేనంటేనే గై గై అని అరుస్తుంది. శర్వాణి, అవతల అమృత మాధవ్ తరపున వాదించడానికి, నీకు నాకు ఇద్దరికి చెక్ పెట్టడానికి రేపు కోర్టుకొస్తుంది. అమృత మాధవ్ తరపున వాదిస్తుందా? మాధవ్ నిన్ను మోసం చేసి నీకు కడుపు చేశాడు. మా డిపార్ట్మెంట్ ని మోసం చేసి నీకు అబార్షన్ చేయించిన ఆ మాధవ్ తరపున అమృత వాదిస్తుందా? అవతల అమృత నీకు మాధవ్కి ఏకంగా పెళ్లి జరిపిస్తానని మాటిచ్చింది మొర్రో అని నెత్తి నోరు కొట్టుకొని చెప్తుంటే ఏంటి చెల్లి ఇంకా చాట పురాణం చెప్తున్నావు? ఏయ్, నువ్వు ఇంకొక మాట స్లిప్ అయినా
నీ నాలుక చీరేస్తాను. అమృత రేపు కోర్టుకొస్తుంది. అదే కదా నీ ప్రాబ్లం? అదే కదా అని సింపుల్ గా చెప్తున్నావేంటి? అవతలు వచ్చేదెవరు? అమృత. ఆపుతావా నీ భజన్లు? ఈ మధ్య ఎవరిని కదిపినా అమృత భజన్లే. చూడు, అమృత కోర్టుకొచ్చినంత మాత్రాన నువ్వేం చెమటలు కార్చుకుంటూ పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం లేదు. అమృత మాధవ్ తరపున కోర్టుకొస్తే నీ తరపునే ఈ శర్వాణి కోర్టుకొస్తుంది. అదే కదా మాకు కావాల్సింది. నువ్వొస్తే నాకు కొండంత ధైర్యం చెల్లి. నీ నీడ పక్కనుంటే చాలు 100 మంది అమృతలొచ్చినా ఏం చేయలేరు. కాస్త ఎక్కువైనట్లేదు. సాక్ష్యాలు నీకే అనుకూలంగా ఉన్నాయి. మాధవ్ తప్పు చేసినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. కోర్టుకి ఎవరొచ్చినా నువ్వే గెలుస్తావు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏదైనా ఉంటే ఆవిడ గారితో మనం కోర్టులో ఫేస్ టు ఫేస్ చూసుకుందాం. అలాగే చెల్లి, రేపు కోర్టు దగ్గర నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. Amrita versus Sherwani. The war begins now. 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 కీర్తి, వదినా, లోపల న్యాయదేవత కళ్ళకి గంతులు కట్టేసుంచారు. ఈరోజు మనం ఆ అమృత కళ్లకు శర్వాణి కళ్లకు గంతులు కట్టేసి ఆ కళ్ళు లేని న్యాయదేవత సాక్షిగా ఇద్దరి మధ్య నిప్పు పెడుతున్నాం. వదినా, ఇక నువ్వు మర్చిపో. ఆడది రోడ్డు మీద నిల్చొని ఏడుస్తూ వేలు చూపిస్తే చాలు, ఎంతటి కాకలు తీరిన మగాడైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. ఆఫ్టర్ ఆల్ మాధవ్ ఎంత బచ్చా? మాధవ్ బచ్చాగాడే అవ్వచ్చు, కానీ వాడి వెనకాల ఉన్న అమృత అనే నీడ చాలా పవర్ఫుల్. సుడిగుండంలో కూడా దూసుకెళ్ళిపోతుంది. అది సుడిగుండం అయితే నాకు అండగా ఉన్న శర్వాణి సునామీ వదినా. అమృత వర్సెస్ శర్వాణి రచ్చ రచ్చే.
చూసావా వదినా? కోర్టు టైం కంటే ముందే దిగింది. దానికి సునామీ కంటే స్పీడ్ ఎక్కువ. నా కడుపులో కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుందంటే ఏంటో అనుకున్నాను. నువ్వు కేకొదినా. ఏ కీర్తి, అది మనల్ని ఇలా చూస్తే కొంప కొల్లేరైపోతుంది. వెళ్ళి నేను చెప్పిన విధంగా ఫాలో అయిపో. పో. కేసు గెలుచుకునే వస్తానొదినా. బోసు, కారులో కూర్చోరా. శర్వాణి చెల్లి, ఏయ్, చెల్లి గిల్లి అని వరుసలు కలపకు. అవును, కోర్టుకొక్కదానివే వచ్చావు. నీ తరపున ఎవరూ రాలేదా? తాడు బొంగురం లేనిదాన్ని నా గురించి ఎవరిస్తారు చెల్లి? అడగ్గానే కాదనకుండా నాకు సపోర్ట్ చేస్తున్నావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఏ కీర్తి, ఈ ఎక్స్ట్రాలే నాకు నచ్చవు. చూడు, సాక్ష్యాలన్నీ బలంగా నీవేపే ఉన్నాయి. ఖచ్చితంగా కేసు నువ్వే గెలుస్తావు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా వచ్చినా వెళ్ళేటప్పుడు తోడుగా వెళ్తావు. మాధవ్కి సరెండర్ అవడం తప్ప వేరే మార్గం లేదు. లేదు లేదు లేదు. ఒరే మాధవ్, చూసావా ఆ శర్వాణి కీర్తిని వెంట పెట్టుకొచ్చి ఎంత డ్రామాలాడుతోందో? ఆవిడగారు ఎన్ని కుప్పిగంతులేసినా అమృత అండ ఉన్నంత వరకు మనకేమీ కాదు. పదరా. ఒక్క నిమిషం పిన్ని. సార్, ఒక్క నిమిషం ప్లీజ్. ఒరే, ఇప్పుడెక్కడికి రా? పిన్ని, దయచేసి నాకు అడ్డురాకు. కీర్తి, మా డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో నిజమని తేలాకే మాధవ్ని అరెస్ట్ చేశాం. నువ్వు ఓడిపోతే ఆల్మోస్ట్ మా డిపార్ట్మెంట్ ఓడిపోయినట్లే. అలాంటి అవకాశమే లేదు. సో డోంట్ వరీ. శర్వాణి, మాధవ్, నా కడుపులో ఉన్న బిడ్డను చంపేసి నాకు తీరని ద్రోహం చేశావు. నిన్ను వదిలిపెట్టను. ఈ కేసు గెలిచి నీకు శిక్ష పడేలా చెయ్యకపోతే
నా పేరు కీర్తే కాదు. షటప్ కీర్తి. కాసేపట్లో నిజమేంటో అబద్ధమేంటో కోర్టే తేలుస్తుంది. శర్వాణి, ఇప్పటికి నువ్వు నీ చేతిలో ఉన్న ఆధారాలు నమ్ముతున్నావు కానీ నన్ను నమ్మడం లేదు. నువ్వంటే నాకు ప్రాణం శర్వాణి. ఎనఫ్ మాధవ్, ఎనఫ్ మాధవ్, ఎనఫ్ మాధవ్, ఎనఫ్ మాధవ్. కోర్టు మెట్లు ఎక్కే వరకు వచ్చాక కూడా ఇప్పుడొచ్చి మొసలి కన్నీరు కారిస్తే నిన్ను నమ్మేవారు ఎవరు ఉండరు. నీ కబుర్లేవైనా ఉంటే నీకు సపోర్ట్ చేస్తూ వస్తుందే నీ అమృతకి. తనకి చెప్పుకో, నాకు కాదు. కీర్తి, కొన్ని క్యారెక్టర్స్ మంచితనం అనే ముసుగులో బ్రతికేస్తాయి. ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకుందాం, పదా. శర్వాణి, నేను నిర్దోషినని ప్రూవ్ అయిన రోజున నువ్వే తలదించుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. మిస్టర్ మాధవ్, నీకున్న ఆప్షన్స్ రెండే రెండు. ఒకటి, కీర్తి మెడలో తాళి కట్టడం. 2, కోర్టు విధించబోయే శిక్షని కట్టకటాల వెనకాల ఉండి ఊచల్ లెక్కబెట్టడం. ఊచల్ లెక్కబెట్టడం. 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 అండ్ వన్ మోర్ థింగ్, ఈ శర్వానికి తప్పు చేసిన వాళ్ళని తాట తీయడం మాత్రమే తెలుసు. తల దించుకోవడం నా సర్వీస్లోనే లేదు. నోట్ దిస్ పాయింట్. నోట్ దిస్ పాయింట్. దిస్ పాయింట్. దిస్ పాయింట్. ఒరే మాధవ్, చూసావా దానికి ఎంత పొగరో? అది కావాలనే నిన్ను కోర్టు దాకా లాక్కొచ్చి నీకు శిక్ష పడేలా చేయాలని చూస్తోందిరా. ఇంకా వెర్రిబాగులోళ్ళ అలా చూస్తావేంట్రా? మనకు అమృత సపోర్ట్ ఉన్నంత వరకు శర్వాణి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫలించవురా. ఒరే మాధవ్, దేవుడి మీద భారం వేసి ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు భారం వేయాల్సింది దేవుడి మీద కాదు పిన్ని, అమృత మీద. పిన్ని, ఎక్కడో ఎవరో మాస్టర్ ప్లాన్ వేసి ఇదంతా నడిపిస్తున్నారు. వాళ్ళకు తెలియకుండానే శర్వాణి ఒక పక్క, అమృత ఒక పక్క విడిపోతున్నారు. శర్వాణిని అమృతను విడగొట్టాలని ఎవరో ఇదంతా చేస్తున్నారు. ఒరే, ఈ మాట ఈ మధ్యకాలంలో 1,00,000 సార్లు చెప్పుంటావురా. నీ పోలీస్ అనుమానాలెప్పుడూ ఉండేవే కదరా. పద, లోపల మీ అమ్మ ఈ మెలోడ్రామా చూడలేక బాధపడుతూ కూర్చునుంది. పదరా, రా.
డిఫెన్స్ లాయర్ గారి చైర్ ఖాళీగా ఉంది. అమృత ఇంకా రాలేనట్టుంది. ఓడిపోతానని తెలిసిపోయిందేమో. రేఖ, జడ్జి గారు వచ్చే టైం అయింది. అమృత ఇంకా రాలేదు. కీర్తి, నా పేరేంటో తెలుసా? తెలుసు, అమృత. కాదు, అర్చన.